ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రైతులు పండించిన ధాన్యం తేమ శాతం 17% బదులుగా 22% వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేలా రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యంలో 17% తేమ ఉండాల్సినప్పటికీ 22% వరకు తేమ ఉన్న రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అందుకు సరిపడా అదనంగా ధాన్యం తూకం వేయాలని ఆయన అధికారులకు సూచించారు. 18% తేమ ఉన్నట్లయితే 1 కేజీ, 19% తేమ ఉన్నట్లయితే 2 కేజీలు, 20% తేమ ఉన్నట్లయితే 3 కేజీలు, 21% తేమ ఉన్నట్లయితే 4 కేజీలు, 22% తేమ ఉన్నట్లయితే 5 కేజీల ధాన్యం అదనంగా తూకం వేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నమోదు చేయాలని సూచించారు. 22% కంటే తేమ ఎక్కువగా ఉన్నట్లయితే రైతు విధిగా ధాన్యాన్ని ఎండబెట్టిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. మధ్యవర్తులు, దళారుల బారిన పడి రైతులు మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న కనీస మద్దతు ధరలు, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా తమ పంటను అమ్ముకోవాలని ఆయన సూచించారు. తేమ శాతం 17 వచ్చిన తర్వాత రైతులు అమ్ముకుంటే ఏ గ్రేడ్ రకం 75 కేజీలకు రూ. 1740, సాధారణ రకం 75 కేజీలకు రూ. 1725 పొందొచ్చన్నారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల నుంచి 36 గంటల్లో రైతుకు బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ చేయడం జరుగుతుందని తెలిపారు. దానిని సేకరణపై రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మైక్ అనౌన్స్మెంట్ చేయించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ డిఎం ఎం దేవుల నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, వ్యవసాయ శాఖ ఏడీ పి స్వాతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.